హాయ్ ఫ్రెండ్స్. నిన్న మనం ఇరపని శంకర్ అరెస్ట్‌కి సంబంధించి హైదరాబాదులో ఎస్ఐబి ఆఫీసర్ల ఇల్లీగల్ కస్టడీలో ఉన్నటువంటి ఇరపని శంకర్‌కి కళ్ళగంతలు కట్టి కారులో కూర్చోపెట్టడం వరకు మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఈ వీడియోలో ఆ వివరంగా మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. మనకి ఇరపని శంకరు కళ్ళగంతలు కట్టి కారులో కూర్చోబెట్టినటికి ఆయన అంటే ఇరపని శంకర్ యొక్క మానసిక స్థితి డిసైడ్ ఆయన అంటే ఆయన అనుకున్నటువంటి గడియలు దగ్గర పడుతున్నాయేమో అనే ఇన్నర్ ఫీలింగ్ అంటే సంతోషం, హ్యాపీ. అంటే ఇది ఎక్కువ కాలం కొనసాగకుండా ముగిస్తే బాగుండు అనేది ఆయన ఆలోచన. కాబట్టి అదొక హ్యాపీనెస్ ఉంది మనసులో. కారులో వెళ్ళి కూర్చున్నాను. ఇంకొక డౌట్ ఉంది, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏదన్నా ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తున్నారా? ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తున్నారా? లేదన్నా మరొక ఆఫీసర్ దగ్గరికి ఏమన్నా తీసుకెళ్తున్నారా? అంటే ప్లేస్ మారుస్తున్నారా? ఏదైనా జిల్లాలోకి వేరే జిల్లాకి ఏమైనా మారుస్తున్నారా? అంటే రకరకాల ఆలోచనలు అయితే ఆయన మైండ్లో ఉండి, అంటే మెజారిటీగా ఎన్కౌంటర్ అయి ఉండొచ్చు అనేది అతను కొన్న ఆలోచన. కారులో కూర్చుంది. అయితే అతనికి అక్కడ అర్థం కాని మరొక అంశం ఏంటంటే, ఆఫీసర్లందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. బాగా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనేది ఒక క్వశ్చన్. ఒకటి, ఈ ఎన్కౌంటర్ చేస్తున్నాం కాబట్టి టెన్షనా? ఒకవేళ ఈ ఎన్కౌంటర్ అనేది సాఫీగా జరుగుతుందా లేదా, లేదా దీన్ని ప్రతిఘటిస్తాడా, అంటే డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ అవుద్దా, ఇట్లాంటి టెన్షనా? లేదంటే 13వ తారీఖు, ఆ రోజు 13వ తారీఖు కాబట్టి అంటే లాస్ట్ రోజు, అంటే సూర్యం గారు, మల్లిక్ గారు ఇరపని శంకర్ కాంటాక్ట్లోకి 13వ తారీఖు రాత్రి 7 గంటలకి ఒంగోలు టౌన్లో ప్లేస్ నెంబర్ 5లో కలుస్తారు. ఇది లాస్ట్ టైం. ఈ టైం లోపల ఆ అరెస్ట్ జరగాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ టెన్షనా? ఈ విషయంలో ఇరపని శంకర్ సహకరిస్తాడా, సహకరించడా? ఇది టెన్షనా? లేదంటే పోలీస్ ఆఫీసర్లకి సమాధానం చెప్పవలసి వస్తుంది, అంటే ఏం సమాధానం చెప్పాలి అనే టెన్షనా? అంటే ఏమైనా అయి ఉండొచ్చు. అయితే ఆఫీసర్లు అయితే కొంత హడావుడిగా ఉండారు, టెన్షన్ పడుతున్నారు. పైనుంచి ఒత్తిడి కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. ఏమై ఉండదో మనకి ఐడియా లేదు, కానీ అలాంటి వాతావరణం అయితే ఉంది. ఈ కారులో కూర్చోపెట్టుకొని వీళ్ళు బయలుదేరారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం మిస్ అయ్యాం. ఏంటంటే బస్సు బర్నింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఇరపని శంకర్కి ఆఫీసరు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే బస్సులు తగలపెడుతున్నారు మీ వాళ్ళు, ఏకే ఖాన్ గారు గొడవ చేస్తున్నాడని ఈ 2 మాటలు చెప్పటం అనేది జరిగింది. అంటే బయట ఏం జరుగుతుంది, అసలు బయట ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఒక్కసారి అంటే ఏం జరిగింది, ఏం జరిగే అవకాశం ఉంది, ఎటు నుంచి ఎలా పోయింది, ఇన్ఫర్మేషన్ ఎలా పోయింది, ఎందుకు బస్సులు తగలబెట్టారు, ఎలా తగలబెట్టారు, ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయ్యింది అనేది మరొక్కసారి మనం ఈ ఎపిసోడ్ ఇక్కడ ఆపి ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఈయన అరెస్ట్ అయిన రాత్రి ఎస్పీ ఆఫీస్ నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకి క్రైమ్ మీటింగ్ జరిగిందని చెప్పి, క్రైమ్ మీటింగ్ కోసం ఆఫీసర్లను, డిఎస్పీలను ముఖ్యంగా వాళ్ళు సమావేశానికి పిలవటం జరిగింది ఎస్పీ ఆఫీస్ నుంచి. ఆ క్రమంలో ఇరపని శంకర్ అరెస్ట్ అయ్యాడు. ప్రకాశం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఎలియాస్ ఇరపని శంకర్ అన్న విషయాన్ని పాస్ చేస్తూ మీరు ఇమీడియట్గా ఒంగోలు రండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పటం జరిగింది. ఇది ఈ విషయం లీక్ అవటానికి ఒక కారణం. ఎలా లీక్ అయింది అంటే, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను ఏమనంటే, పోలీసులకి నక్సలైట్లతో ఎలా డీల్ చేయాలి అన్న విషయం తెలియదు, అవగాహన లేదు. అప్పటికే ఇంకా ఆ స్థాయి అనుభవం రాలేదు పోలీస్ డిపార్ట్మెంట్. కనుక
క్యాజువల్గా ఉన్న విషయం ఉన్నట్టు చెప్తారు. అంటే రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఏమి అనేది తెలియదు. అందుకని జనరల్గా డిఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పారు. అలాగే చీరాల డిఎస్పీ ఆఫీస్కి కూడా ఈ ఫోన్ వస్తుంది కదా. నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యాడు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఇరపని శంకర్ ఎలియాస్, కాబట్టి మీరు ఇమీడియట్గా ఒంగోలు రండి అని ఇట్లా ఏదో కౌరు పెట్టి, ఆ డిఎస్పీ గారి డ్రైవర్, ఆయన పేరు కొండలు, హెడ్ కానిస్టేబుల్ కొండలు పేరు. ఇతను అంటే కొండలు 7 కొండలు అట్లా పేరు ఉంటుంది. అతను ఇరపని శంకర్కి క్లాస్మేట్ అండి. ఇరపని శంకర్కి క్లాస్మేట్ కొండలనే అతను. ఇతను డిఎస్పి డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్. ఇతని చెవులో పడింది విషయం. ఎప్పుడైతే ఇతని చెవులో పడిందో నైట్కి ఒంగోలు వెళ్ళాలని చెప్పి కొండలకి చెప్పడంతో కొండలు కూడా సరే నేను రెడీ వస్తానని చెప్పి వెంటనే సైకిల్ వేసుకొని, అప్పుడు 2 వీలర్స్ లేవు, అప్పుడు సైకిల్స్ ఎక్కువ ఉండేది. ఇతను సైకిల్ వేసుకొని చీరాల టౌన్లో ఇరపని శంకర్కి తెలిసిన వాళ్ళు, లేదంటే ఈ పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు, లేదా ఇరపని శంకర్ క్లాస్మేట్స్ ఎంతమంది అయితే ఉంటారు వాళ్ళందరికీ మ్యాక్సిమం అతను గుర్తున్నంత వరకు టకటకటక సైకిల్ వేసుకొని వెళ్ళి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఈ కొండలని అతను ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఇరపన్ని అరెస్ట్ చేశారు, ఏమైనా జరగచ్చు, కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పి ఇతను ఇమీడియట్గా ఆవేదనతో, అతను క్లాస్మేట్ కాబట్టి అతనికి కొంత అటాచ్మెంట్ ఉంది అతనితోటి, ఆ స్నేహంలో నుంచి అతను ఆ ఇన్ఫర్మేషన్ అట్లా పాస్ చేయడం జరిగింది. ఇది ఒకటి లీక్ అవటానికి కారణం. ఇది ఎప్పుడైతే లీక్ అయిందో చీరాల టౌన్లో స్టూడెంట్ ఆర్గనైజరు రవి అని, అతను వెంకటేశ్వర రెడ్డి ఎలియాస్ రవి, ఇతను స్టూడెంట్ ఆర్గనైజర్ చీరాల టౌన్లో. ఇరపని శంకర్ అంటే బాగా అభిమానం అతనికి. వెంటనే అరెస్ట్ అయ్యాడని తెలియగానే వెంటనే అతను స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ తగలబెట్టేశాడు. చీరాల టౌన్లో ఒక టెలిగ్రాఫ్ ఆఫీసు తగలబెట్టాడు. ఇది ఒక సంఘటన. తర్వాత ఇంకొన్ని చోట్ల కూడా బస్సులు తగలబెట్టడం జరిగింది. ఇది ఒక కారణం. మరొక రకంగా ఇన్ఫర్మేషన్ పాస్ అయిన విధానం ఇంకొకటి ఉంది. ఈ రెండు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్ నుంచే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అంటే ఎలా అంటే ఆ అరెస్టులో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో సిఐ గారు పేరు అంజియ్య అండి. సిఐ గారి పేరు అంజియ్య. ఈయన అనుకోకుండా జరిగిన సంఘటన, అరెస్ట్ అనేది అనుకోకుండా, కావాలని చేసింది కాదు, అనుకోకుండా జనరల్ చెక్కింగ్ లో భాగంగా అరెస్ట్ జరిగింది. వెంటనే ఇతను ఏం చేశాడంటే కొంత భయపడ్డాడు. ఇది ఎటు పోయి ఎటు వస్తుందో, అనవసరంగా దీంట్లో ఇరుక్కున్నాం, సరే ఏదేమైనా మన తప్పు లేకుండా ముందు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పి పర్చూరు అనేటువంటి టౌన్లో, పర్చూరు టౌన్ చిన్న టౌన్ అది, ఆ పర్చూరులో ఒక భార్యాభర్త అంటే కృష్ణం చెట్టి కనకయ్య విరసం సభ్యుడు, విప్లవ రచయితల సంఘం సభ్యుడు. ఆయన భార్య ఏపీసీఎల్సీ మెంబర్. కనుక వీళ్ళు ఏం చేశారంటే అతను కొంచెం ఆ ఏరియాలో పెద్ద ఆయన కాబట్టి కనకయ్య గారికి ఒక లెటర్ రాశాడు. ఎవరో సిఐ అంజయ్య గారు ఒక లెటర్ రాశారు. ఏమనంటే ఇలా మేము నైటు చెక్కింగ్ చేస్తూ ఉంటే అనుకోకుండా నాగేశ్వరరావు ఎలియాస్, ఇరపని శంకర్ ఎలియాస్ నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ మేము కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. కనుక అతన్ని ఏమైనా చేయొచ్చు, అతన్ని కాల్చి చంపే అవకాశం ఉంది. కనుక ఇమీడియట్గా జాగ్రత్త పడండి. ఈ విషయంలో యాక్చువల్గా మా తప్పేమీ లేదు, మేము డ్యూటీలో భాగంగా జరిగిన సంఘటన అలా అర్థం చేసుకోండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ని ఆయనకి చేరవేయటం జరిగింది. ఆ విధంగా ఇరపని శంకర్ అరెస్ట్ అయ్యాడన్న విషయం ఇంకొక పక్క నుంచి ఏపీసీఎల్సీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం, ఈ విధంగా ఇది పేపర్లో ప్రకటించటం జరిగింది. ఈ పేపర్లో ప్రకటించిన తర్వాత ఈ బస్ బర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంకొకటి నల్లమల్లో అడవిలో అప్పటికి 3 దళాలు పనిచేస్తున్నాయి. ఇది ప్రకాశం జిల్లాకు చెందినటువంటి దళాలు 3 పనిచేస్తున్నాయి. ఒకటి కోనపల్లి దళం, అంటే ఎర్రగొండ దళం అంటారు ఒకటి,
కోనపల్లి ఏరియాలో ఎర్రగొండ దళం, తర్వాత సిఎస్పురం ఏరియాలో భైరవ దళం, ఇంకొకటి నల్లమల ఫారెస్ట్లో నల్లమల దళం. ఈ 3 దళాలు పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావటం అనేది ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యం అవుద్దంటే రెగ్యులర్గా డైలీ పేపర్ చూసే అవకాశం ఉండదు. వాళ్ళు వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, ఒక్కోసారి నెల రోజులకి ఒకసారి అడవి ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ లేదంటే కంపౌండర్స్, చిన్న చిన్న హాస్పిటల్స్, డాక్టర్లు ఏదన్నా కొంచెం పేపర్ మెయింటైన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి పెట్టినటువంటి పేపర్స్ అన్ని తెప్పించుకొని వీళ్ళు చదువుతుంటారు. అట్లా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేటుగా వెళ్ళింది. నల్లమల ఫారెస్ట్లోకి ఇన్ఫర్మేషన్ లేటుగా వెళ్ళింది. వెళ్ళగానే ఆ కోనపల్లి లోయలో అర్ధరాత్రి ఒక బస్సు తగలపెట్టేశారు. అట్లానే మిగతా దళాలు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అవ్వటం జరిగింది. వీటన్నిటిలో నుంచి ఎస్పీ ఆలోచనలో పడటం, దీనికి ముందు క్రైమ్ మీటింగ్ జరగటం, క్రైమ్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. ఏమి నిర్ణయించారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇది అంటే బయట జరిగిన పరిణామాలు, ఈయన అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు. ఇది ఇక్కడ ఆపి ఇప్పుడు హైదరాబాదు ఎస్ఐబి ఆఫీస్ దగ్గరికి వద్దాం. ఆఫీసర్స్ దగ్గర ఉన్నటువంటి ఇరపని శంకర్ కారులో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు కారు బయలుదేరింది. ఈ కారు తీసుకొని వెళ్ళారు, కళ్ళగంతలు కట్టారని తీసుకొని వెళ్తున్నారు. దాదాపు 2.5 గంట ఏమో ప్రయాణం చేసినట్టున్నారు. అంటే అతను 2 గంటలు లేదా 2.5 గంట ఆ ప్రాంతంలో ప్రయాణం చేసిన తర్వాత ఒక చిన్న సైజు ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ అది కొండలో ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం జరిగింది. తీసుకొని వెళ్ళి కారు దించారు. డోర్ తీసి ఇరపని శంకర్ని కారులో నుంచి బయటికి దించారు. దించి ఆ ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్లారు. తీసుకొని వెళ్ళి ఒక చెట్టుకి కట్టేశారు. కట్టేసి ఆయన కళ్ళగంతలు ఇప్పేశారు. కళ్ళగంతలు ఇప్పేసిన తర్వాత అతను పరిశీలనగా చూస్తే అది అడవి, ఏ అడవో తెలియదు కానీ ఒక అడవి తీసుకొచ్చారు. అది ఏ అడవైనా కావచ్చు, మెదక్ జిల్లాలో కావచ్చు, దగ్గరలో ఎక్కడ ఉందో తెలియదు కానీ మొత్తానికి ఏదో ఫారెస్ట్లోకి అయితే తీసుకొచ్చారు. కట్టేశారు. కళ్ళగంతలు కట్టేసి ఎదురుగా AK-47 తోటి ఒక అతను పొజిషన్తో నుంచున్నాడు. ఇతను ఎదురుగా ఆఫీసర్, ఎవరైతే ఫస్ట్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన వచ్చాడు. అందరూ వచ్చారు, ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఈయన దగ్గరకు వచ్చి, శంకర్, మేము మ్యాక్సిమం నీకు సహాయం చేద్దాం అనుకున్నాం. ఆ సహాయాన్ని మీరు స్వీకరించలేకపోయారు, ఉపయోగించుకోలేకపోయావు. మా చేతుల్లో అయితే ఏమీ లేదు, మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. అయితే చివరిసారిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ చివరి కోరిక ఏంటో చెప్పు. యాక్చువల్గా నీ కోరికను మేము తీర్చలేకపోవచ్చు, కానీ ఆనవాయితీ కాబట్టి, అడగాలి కాబట్టి నేను అడుగుతున్నా, ఏంటి నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అని. అంటే కేవలం తెలుసుకోవటం కోసం తప్ప దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు, క్యాజువల్గా అడుగుతున్నా అని చెప్పు. శంకర్, తలెత్తు. ఎందుకు తలదించుకుంటావు? ఏమా మీరు సింహాలు, పులులు, దేశభక్తులు కదా మీరు. అంటే మీ కోణంలో చట్టపరంగా మీరు నేరస్తులు అవ్వచ్చు, అంటే మీ కోణంలో మీరు వేరు కదా. తలెందుకు దించుకుంటావు? తలెత్తు అని చెప్పి గెడ్డం కింద ఏలు పెట్టి తల లేపటం జరిగింది. లేపిన తర్వాత, శంకర్ చెప్పు, నీ చివరి కోరిక ఏంటి చెప్పు. నాకు ఏం కోరికలు ఉంటాయండి? ఒకటే కోరిక, నూతన ప్రజాస్వామిక విప్లవం వీలైనంత తొందరలో విముక్తి కావాలి ఈ దేశంలో అనేది నా కోరిక. దరిద్రుడు, గొడ్డురా నువ్వు, గొడ్డువి. ఏదో కొద్ది గొప్ప చదువుకున్నావు అని నేను అనుకుంటున్నాను. నిజంగా నీవు గొడ్డువి అంతే. కట్టి కళ్ళకు గంతలు కట్టండి.
మరలా కళ్ళ గంతలు కట్టారు. కట్టి ఈ ఎదురుగా ఉన్నతను కొంచెం వెనక్కి వెళ్తాడు, కొంచెం ముందుకు వస్తాడు. అంటే ఆకులు చప్పుడు వినిపిస్తుంది. ఇతను కదలిక. ఇతను మళ్ళీ కాక్ చేస్తాడు. అంటే ఒకసారి అది బుల్లెట్స్ సెట్ చేసుకుంటాడు. ఆ సౌండ్స్ వస్తాయి. శంకరు, చివరిసారిగా ఏమన్నా మాట్లాడతావా? ఇది ఆఖరుగా ఆఫీసర్ అడిగిన మాట. శంకర్, చివరిసారిగా ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? చివరిసారిగా అడుగుతున్నా. ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా మాట్లాడే పని అయితే నోరిప్పుతాను అంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఆఖరిసారిగా. శంకర్, శంకర్, నిన్నే, మిస్టర్ శంకర్, మాట్లాడు. నువ్వు ఆఖరిసారిగా నీకు ఒక అవకాశం ఇస్తున్నా, లాస్ట్ అవకాశం, ప్లీజ్ మాట్లాడు. ఛాన్స్ తీసుకో, అవకాశాన్ని తీసుకో, అవకాశాన్ని వాడుకో. చెప్పు శంకర్, చివరిసారిగా అడుగు. సౌండ్ లేదు శంకర్ నుంచి. వేస్ట్ రా నువ్వు కానీ అని ఆయన వెళ్ళిపోయాడు. ఇతను మళ్ళీ కొంచెం కదలికలో చూయించి ఇతను కాక్ చేసి ఏం చేసి కొంచెం గట్టిగా అరిసి, ఆ ఫైర్ చేయబోయే ముందు అరిసి ఫైర్ చేశాడు. అంటే వెనక కొండ ఉంది, ఆ పక్కన కూడా ఈ కొండలు ఉన్నాయి. ఒక్కసారి ఆ ఫైరింగ్ సౌండ్కి ఆ కొండ రీసౌండ్ ఇచ్చింది. రీసౌండ్, ఈ రీసౌండ్కి ఆ గుయ్యమనే శబ్దం, ఈ శబ్దంలో ఇంకేమీ వినిపించటం లేదు. శంకర్కి ఏం జరిగిందో తెలియదు. శంకర్కి చెవులు వినిపించటం లేదు. బుల్లెట్ తగిలిందా లేదా, తగిలితే ఎక్కడ తగిలింది, నేను బ్రతికుండానా చనిపోయానా, నాకు బుల్లెట్ తగిలితే తెలియాలి కదా. ఆ బుల్లెట్ తగిలినట్టు తెలిసినట్టు అనిపించటం. కానీ ఈ సౌండ్ అయితే ఉంది. ఆ బుల్లెట్ కొండకి రియాక్షన్ వచ్చినటువంటి ఆ గుయ్యమనే శబ్దం కనిపిస్తుంది. కాసేపటి తర్వాత ఆకుల శబ్దం వినిపించింది. అప్పుడు అర్థమైంది శంకర్కి, నన్ను వీళ్ళు కాల్చలేదు అని. నన్ను వీళ్ళు కాల్చలేదు అని అర్థమైంది. శంకర్ అట్లానే తలదించుకొని, అంటే దిగాలుగా అట్లానే తలదించుకొని ఉన్నాడు. వచ్చారు ఆఫీసరు, మళ్ళా కట్లిప్పదీయండి అన్నాడు. కట్లిప్పు తీసిన తర్వాత, శంకర్, మా ఆఫీసరు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, తీసుకెళ్తున్నాం. నీ ఇష్టం, అవకాశాలని ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు అని చెప్పి కారులో కూర్చోబెట్టండి శంకర్ని అన్నారు. తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు. మళ్ళీ కారులో యథావిధిగా ప్రయాణం చేసి హైదరాబాద్ మళ్ళా ఎస్ఐబి వాళ్ళ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో, అంటే ఆ హౌస్ ఏదో మొత్తానికి బిల్డింగ్, అది బిల్డింగ్ వెనక పక్క గదిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ లోపల తీసుకెళ్ళి తలుపు తీసేసారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.